మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మృత్యులో కూడా వీడని పెళ్లి బంధం, భార్యాభర్తల బంధం మృత్యుల్లో కూడా వీడలేదని చెప్పాలి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెంకి చెందినటువంటి ఈ యొక్క పిల్ల ఉమామహేశ్వర్ ఏదైతే దంపతులు ఈరోజు ఈ యొక్క శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వెళ్ళారు. ఈరోజు చందనోత్సవం అనగా స్వామివారు ఈరోజు అయితే కనుక నిజరూప దర్శనంలో అయితే కనుక ఆయన దర్శనమిస్తారని చెప్పేసి తెల్లవారుజాము 2 గంటలకి అయితే కనుక క్యూ లైన్కి వెళ్ళారు. 300 రూపాయల లైన్లోకి వెళ్ళిన పరిస్థితి. కానీ వారికి కూడా తెలీదు, మృత్యువాత పడ్డారు. కేవలం ఆ యొక్క గోడ ఏదైతే ఉందో ఆ గోడ మీద పడి చనిపోయిన పరిస్థితి. 8 మంది అయితే చనిపోయారు. ఆ 8 మందిలో 4 అయితే కనుక విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెం చెందినటువంటి ఒక చంద్రపాలెం గ్రామంలో వాస్తవులుగా కూడా గుర్తించిన పరిస్థితి. సో ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాము మొత్తం విశాఖపట్నంలో విషాద వాతావరణం అయితే కనుక నెలకొల్పిందని చెప్పొచ్చు. ఎటు చూసినా సరే అందరూ వచ్చి తీవ్ర దిగ్భ్రాంతి గురి అయిన పరిస్థితి చూస్తున్నాము మన విజువల్స్లో. అందరూ తెలియని ఒక బ్రాంచ్లోని అలానే ఒక చాలా విషాదమైన బాధలు అయితే కనుక ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఎంత ఇది చేసినప్పటికీ ఆ దేవుడి దర్శనానికి వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోతారని కూడా వారు కూడా ఊహించలేదు. ఇటువంటి సంఘటన ఈ కుటుంబంలో జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా తీరని ఒక చేదు విషాదంగా భావిస్తూ ఎంతో దుఃఖిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెళ్లి బంధంతో ఒకటయ్యారు, ఒకే పని చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ పనిలో కూడా ఒకటయ్యారు. ఆఖరికి భగవంతుడిలో కలిసిపోవడానికి కూడా ఒకటిగానే వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా దుఃఖానికి అయితే కనుక ఇది దారితీస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసిన విషాదం. ప్రతి ఒక్కరూ తెలిసిన వారు తెలియని వారు కూడా ఈ యొక్క విషయం తెలుసుకొని ఈ యొక్క ఏదైతే ఇప్పుడు కేజీఎస్ నుంచి వచ్చిన బాడీస్ దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చి దుఃఖిస్తున్న పరిస్థితి. ఇటువంటి విషాదం ఎన్నడూ చూడలేదు, ఇలాంటివి జరగకూడదు అని చాలా బాధాకరమైన సంఘటన మధ్య ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపాలెం దగ్గర అయితే ఎన్జీజీఎస్ కాలనీ దగ్గర అయితే తీవ్ర విషాదకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొల్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటు చూసినా సరే ప్రతి ఒక్కరు దుఃఖిస్తున్న పరిస్థితి. ఎవరైనా సరే ఏంటి ఇలా జరిగింది ఏంటని ఆలోచించే పరిస్థితులు అయితే కనుక ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనుక ఇలా ఉన్నాయి. అయితే కనుక ప్రతి గ్రామ పెద్దలు అవ్వచ్చు, గ్రామస్తులు కావచ్చు వచ్చి తీవ్రంగా చాలా దుఃఖిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఇదే చంద్రపాలెం వాస్తవ్యులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళి ఇటువంటి సంఘటన జరిగి ఆ దేవుడిలోనే కలిసిపోయిన పరిస్థితి. ఇది పూర్తిగా దేవస్థానం అధికారుల తాలూకా నిర్లక్ష్యం అండి. ఇది అక్కడ ఏర్పాట్లు అయితే సరిగ్గా జరగలేదు. ఒక పెద్ద కార్యక్రమం ఉత్తరాంధ్రలోనే ఒక పెద్ద కార్యక్రమం చందనోత్సవం. ఒరిస్సా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, ఇతర జిల్లాల నుంచి ప్రజలందరూ వచ్చే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని అధికారులు చాలా లైట్గా తీసుకున్నారు. ఒక రిటైనింగ్ వాల్ కట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. కింద పిల్లర్స్ వేసి భీములు రన్ చేసి అందులో బ్రిక్ కట్టాలి. వాళ్ళు 3 రోజుల ముందు ఏదో పొడిసున్నంతో ఏదో బ్రిక్ కట్టేసి వదిలేశారనమాట. దానికి మెస్లు అవి వేసేసి వదిలేశారు. ఇది ఇంజనీరింగ్ వైఫల్యం అనేది సింహాచలంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంది. మరి నిర్లక్ష్యం కారణంగా ఈవేళ 7 ప్రాణాలు పోవడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, తర్వాత ఇంట్లో ఎవరికైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అండి? ఈవేళ ఆ అబ్బాయి ఒక ఎలక్ట్రీషియన్ కొడుకు, ఆ అమ్మాయి ఏమో ఒక ప్లంబరు. అంటే ఎంత కష్టపడి చదివించి ఉంటారు ఆ కుటుంబాల నుంచి వచ్చి ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చిన పిల్లలు చనిపోతే ఇలానే కాదు, 7 చనిపోయిన 7 కూడా కనీసం 1 కోటి రూపాయలు ఇచ్చి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఏర్పాటు చేసుంటే బాగుండు. కానీ గవర్నమెంట్ స్పందన మాత్రం ఈ విషయంలో అంత సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్జీ ఫార్మర్స్ సంఘటనలో 1 కోటి రూపాయలు ఆ రోజు గవర్నమెంట్ ప్రకటిస్తే ఈ కాంపెన్సేషన్ సరిపోద్దా అని అడిగారు. మరి ఇలా చెప్పిన పెద్ద మనుషులు ఈవేళ ఈ కాంపెన్సేషన్ సరిపోతుందా అంటే 25 లక్షల రూపాయలు సరిపోతుందని వాళ్ళకి ఎలా కనిపించిందో నాకు అర్థం అవడం లేదు. అలాగే తిరుపతిలో 7 చనిపోయారు. గతంలో తొక్కిసలాట జరిగి ఈ మధ్యకాలంలోనే చనిపోయారు.
మరి కనీసం ఆ సంఘటన నుంచి ఎటువంటి పాఠం నేర్చుకోకుండా మళ్ళీ ఇక్కడ సింహాచలంలో కూడా ఇంత దారుణమైన ఏర్పాట్లు చేసి ఈవేళ ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి యువతీ యువకులు చనిపోవడానికి కారణమయ్యారు. ఇది చాలా ఆక్షేపణీయం నిజంగా చెప్పాలంటే. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పెళ్లి చేసుకొని ఒకే వృత్తిలో ఉండి 100 ఏళ్ళు బతకాల్సిన వీళ్ళు సడన్గా ఈ యొక్క ముచ్చువాత పడడం జరిగింది. కానీ ఎటు చూసినా సరే వచ్చిన ప్రతి ఒక్కరు ఏడ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వారు కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ఇంచుమించు దగ్గరలో ఉన్నట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు కనుక ఈ యొక్క స్థలానికి చేరుకొని ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క చింతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.